ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్ అని రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. తనపై నమ్మకంతో సీఎం జగన్ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. తన పదవికి న్యాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఖాదర్ బాషాకు నంద్యాల ఎంపీ సీట్లు కేటాయించాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు టీడీపీ ద్రోహం చేసిందని విమర్శించారు. సామాన్యుడైనటువంటి సయ్యద్ నూరుద్దీన్ అనే నేను గన్నవరం నియోజకవర్గం నుండి మరియు దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ఏదో నా వంతుగా నేను కృషి చేస్తూ వచ్చాను. దాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక కీలకమైనటువంటి పదవి అల్లాహ్ దయవలన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం లభించడం అనేది నేను నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ యొక్క పదవి ఏదైతే ఉందో నాపై ఇంకా బాధ్యతను పెంచింది. ఈ యొక్క పదవిని స్వీకరించిన తర్వాత నుండి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం కోసం మరియు పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024 ఎన్నికల్లో గెలుపొంది అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి చేపట్టాలని చెప్పి నా వంతుగా నేను కృషి చేస్తానని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముస్లిం మైనార్టీలను దగా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. ముస్లిం మైనార్టీల ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం కార్పొరేషన్ పదవుల్లో కానీ నామినేటెడ్ ఇంకా ఇతర పదవుల్లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మరియు ఏదైతే శాసన మండలిలో కానీ ఎక్కువ స్థానాలు కేటాయించి రాజకీయంగా డెవలప్ అయ్యేందుకు ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం కల్పించి అవకాశాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటామని చెప్పి రాబో రోజుల్లో మరొకసారి చెప్పదలుచుకున్నా.